అండి అందరికీ శుభోదయం. నేనైతే 3:30కి లేచాను ఈరోజు. ఇవాళ షోడశ సోమవారాల పూజ అయితే ఉంది. ఇంటి క్లీనింగ్ కూడా ఉంది. ఇంట్లో మా ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం గురించి ఇంటి క్లీనింగ్ గురించి కూడా ఈరోజైతే ఇంకా తొందరగా లేవడానికి అయితే లేచాను. నేను అప్పుడే లేచి పావుగంట, అరగంట, గంట పైన అయిపోతుంది. అరగంట అయిపోతుంది అప్పుడే. ఇంటి పనులు ఇప్పుడే మొదలుపెట్టాను. తుడుచుకుంటున్నాను అనమాట. చూస్తూ ఉండండి. హాలు మా ఇల్లు చాలా పెద్దది. ఇప్పుడే మొత్తం అంతా కూడా మాప్ పెట్టేసాను. వంటగది నుంచి మొత్తం హాల్ అంతా కూడా మాప్ పెట్టాను. ఇప్పుడే అయింది. ఇక్కడ ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోతాను. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి పూజకి కావాల్సిన సామాగ్రి అవి సర్దేసుకుని పూజ గది కూడా శుభ్రం చేసేసుకుని మా శివయ్యని అయితే తయారు చేసేసాము. మా అబ్బాయి అయితే తయారు చేశాడు. పూజ అయితే ఇంక చేసేసుకోవాలి. ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను. నేను ఈ ఈ ఈ ఈ చేసే ఛానల్లో ప్రతిరోజు కూడా నా డైలీ బ్లాగ్స్, అలాగే పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. మడి కట్టుకుని ఇప్పుడు కార్యక్రమానికి కావాల్సిన పూజా సామాగ్రి, అలాగే స్వామివారి ప్రసాదం అది చేసుకుంటాను. మడిబట్ట తడిపి ఆరేసుకుని కాటన్ చీర అది ఆరేసుకోవాలి. లేదంటే పట్టు చీర ఉంటే పట్టు చీర కట్టుకుని కూడా మడి కట్టుకుని పూజ అయితే చేసుకుంటాం మేము. నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇప్పుడు పూజాది కార్యక్రమానికి కావాల్సిన సామాగ్రి వంటలో పిల్లలకి స్కూల్ ఉంది కదండి, పిల్లలకి టిఫిన్స్ అలాగే అన్ని కార్యక్రమాలు పూజ చేసుకోవాలి. ఈ ఛానల్లో నేను డైలీ బ్లాగ్స్ అలాగే దేవుడి గురించి చాలా ఎక్కువ ఉంటాయండి. నేను వీడియోస్ చేయకముందే కూడా చాలా ఫొటోస్ వీడియోస్ ఉండేవి నా దాంట్లో. ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కదా, ఇంకా చాలా ఉంటున్నాయి. నేను డైలీ కూడా ఎక్కువ పూజల గురించి పెట్టేదాన్ని ఈ వీడియోస్లో. ఈ ఛానల్లో అందరూ తప్పకుండా చూడండి. నా వీడియోస్ చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి అందరూ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి చేరుతూ ఉంటాయి వీడియోస్. చూస్తూ ఉండండి. అయితే పాతకు 5 అయిపోయింది. అది 10 నిమిషాలకు 5 అయిపోయినప్పుడే నేను 3:30కి లేచాను. మాకు అల్లా కూడా కోసేస్తున్నప్పుడే పాలైతే కాచేసాను. ఒక ట్రిప్పు, ఇంకోసారి ఉన్నాయి పాలు కాచేవి. ఇంకో గిన్నె అయితే పెట్టేసాను పాలకి. ఇదేమో మా కాఫీలకి, టీలకి. ఇదైతే ఈరోజు పొట్లకే పెరుగు బదులు చేద్దామని చెప్పి పాలైతే కాచాను. ఇది చల్లారిపోయాక తుడుచుకోవాలి. నేను ఈ మధ్యన వెళ్ళి పువ్వులు అయితే తెచ్చుకోవట్లేదండి. ఈ రోజు అయితే నేను సాయంత్రం అయితే వెళ్ళి మొక్కలు తెచ్చుకున్నాను. పాపం వాటికి వాటర్ లేక పువ్వులు కూడా, మొగ్గలు కూడా చిన్న చిన్న మొగ్గలే వస్తున్నాయి. చిన్నగానే ఉంటున్నాయి. ఇవి వెంటనే వెళ్ళిపోతున్నాయి. తెచ్చుకున్నాను. ఈ పూజకి రెడీ అయితే చేసుకోవాలి. నేనైతే రాత్రి మొత్తం మాప్ అయితే పెట్టేశాను. మాప్ పెట్టి పిల్లల చేత మామిడి కొమ్మలు పెట్టించాను. మా అబ్బాయి చేత ముగ్గులు అయితే పెట్టుకున్నాను. అన్నీ కూడా రెడీ చేసుకున్నాను పూజకి. ఇక్కడ చిన్న ముగ్గు పెట్టుకున్నాము. ఎట్లంటే పెట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది, గంట టైం పట్టేస్తుందని ఈసారికి గుమ్మం ఎదురుగుండా అదేనండి మన జై గారి అమ్మ మాట జై గారు ముగ్గు పెట్టారన్నమాట. ఎప్పుడు ఇక్కడ ఇదే పెడుతున్నానికి ఇవన్నీ అమ్మ మాట వీడియోస్ అయితే నేను చాలా బాగా చూస్తాను. నేను చూసే వీడియోస్ 3 హోమ్ మేకింగ్ మంత్ర, సంధ్యా రూపేష్, అలాగే అమ్మ మాట. ఇవేనండి నేను ఈ 3 ఛానల్స్ ఎక్కువ చూస్తాను. అలాగే భక్తికి సంబంధించినవి నండూరి శ్రీనివాస్ గారి చూస్తూ ఉంటాను. అంతకుమించి అప్పుడప్పుడు మిగతా వాళ్ళ ఛానల్స్ చూస్తూ ఉంటాను. సరే అండి, పూజా కార్యక్రమాలు వాటిల్లో కలుస్తాను. మరి వినేయండి, ప్రశాంతంగా ఉంది. ఇవాళ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అబ్బాయికి పెళ్ళి అయింది అనుకుంటండి. సత్యనారాయణానికి రమ్మని చెప్పారు. మన పసుపు కట్టినప్పుడు రమ్మన్నారు, విఘ్నేశ్వర మీద కట్టినప్పుడు రమ్మన్నారు, అలాగే పెళ్ళికి చెప్పారు. దేనికి వెళ్ళడానికి కుదరలేదు. వాళ్ళు సత్యనారాయణతో అన్నారు ఇవాళ రేపు. మరి అయితే ఒకసారి వెళ్ళి కనిపించాలి. వాతావరణం చూసాను ప్రశాంతంగా. పక్షులు కూడా లేవలే ఈరోజు.
కోడమ్మ కొత్త లేచిందన్నమాట. ఇంకా పక్షులు కలకలను కిలకలను వినిపించట్లేదు మనకి. సరే అండి, నేను అయితే ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోతాను. చూస్తూ ఉండండి వీడియోస్. ఇలాగా మొత్తం అంతా కూడా ఇలాగైతే రెడీ చేసుకున్నాను. ఎలా పెట్టినా తొక్కేస్తారు, అందుకే సింపుల్గా ఇలాగైతే గడప మహాలక్ష్మి కూడా రెడీ చేసుకున్నాను. తయారు చేసేసాను. 16 సోమవారం వ్రతానికి స్వామివారి ప్రసాదం మొత్తం అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడే మొత్తం అంతా రెడీ. పిల్లలు అయితే 6:30కి స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళని పంపించేసి పూజ అయితే చేసేసుకుంటారు. 2 గంటలు పడుతుంది పూజకి. పూజ అయితే చేసుకోవాలి. కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా సర్దేసుకున్నాను. నేను చేసుకున్న శివయ్య, ఇది అంతకుముందు చేసుకున్న శివుడు, 2 శివుల్ని కలిపి కూడా పూజలో పెట్టుకున్నాను. గణపయ్యని రెడీ చేసుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ పొట్టు అయితే పెట్టుకోలేదు. పెట్టుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కదా కార్యక్రమాన్ని. నాకు చాలా టైం పడుతుంది. ఇప్పుడే పసుపు ముద్దను అయితే చేసుకున్నాను. ప్రతిదీ కూడా రెడీ చేసుకున్నాను. శివయ్య పూజకి తెల్ల అక్షతలతో పూజ చేసుకుంటారు. అవి కూడా రెడీ చేసుకున్నాను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, అలాగే గోధుమ రవ్వ ప్రసాదం. ఇవి ఈరోజు నేను తయారు చేసుకున్న ప్రసాదాలను. చరడు వడపప్పు పానకం చేద్దాం అనుకున్నాను, కానీ చాలా టైం సరిపోయేలా కనిపించట్లేదు. ఇంటి పనులు నోటు పెట్టుకున్నా అని చెప్పాను కానీ వాళ్ళ నుంచి స్టార్టింగ్ అని చెప్పాను కదా, అందుకని సరిపోతుందేమో అనిపించట్లేదు నాకు టైము. ఓపిక కూడా లేదన్నమాట. మా శివాయిని దర్శనం అయితే చేసేసుకోండి మీరందరూ. పిల్లలకి టిఫిన్లు కూడా వేసేసాను. చిన్న అట్లు. శివయ్య పూజకి జిల్లేడు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు. బయట తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడే. శివయ్య, ఇది తులసి మొక్క, ఇది జమ్మి మొక్క, ఇది స్వామివారికి శివయ్యకి పెడతారండి పువ్వులు. తుమ్మి మొక్క అన్నమాట. మన ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం మా పెద్దగారి నుంచి. ఒక తుమ్మి పువ్వు వస్తుంది, స్వామికి పెట్టాలి ఈరోజు. మా కృష్ణయ్య అయితే అన్ని పనులు ముగించుకొని తులసమ్మ దగ్గర పూజ కూడా అన్నీ చేసుకొని ఇక్కడ పిల్లల్ని స్కూల్కి బస్సు ఎక్కించేసి ఈ పూజా కార్యక్రమం చేసుకోవడానికి అయితే వచ్చాను. చూస్తున్నాను, ఇంకా పూజా వీడియోస్ పెడతాను. మురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవర్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం భుక్తి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మవ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. పూర్తయిందండి. అయితే మీరు కూడా చాలా చూసేయండి. కంప్లీట్ అయింది అనుకున్నట్టు. ఇప్పుడు మా ఊరు శివాలయం పంతులు గారి భార్య భర్త ఉన్నారు. అక్కడ వాళ్ళకైతే ప్రసాదం వాయనం ఇవ్వడానికి అయితే వెళ్ళాలి. పూజ అయితే కంప్లీట్ అయిందండి. తెల్ల జిల్లేడు పువ్వులతో అన్ని పువ్వులతో కూడా చక్కగా పూజ చేసుకున్నాను. స్వామివారి అనుగ్రహం వల్ల ఇప్పుడు ఇది 2వ వారం అయిందండి. కొన్ని రోజులు ఆటంకం వచ్చింది.
పూజ అయితే కంప్లీట్ అయ్యింది. చాలా సంతోషం. స్వామివారు ఉంటానండి. మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 8 అయితే అవుతుంది టైము. నేను 3:30కి అయితే లేచాను ఈరోజు. 8 పూజ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి గుడికి వెళ్ళి రావాలి. చంద్రశేఖర స్వామి భువనేశ్వర సమేత శ్రీ చంద్రశేఖర స్వామి పంచాయత నక్షత్రం ఇది. శివాలయం, వినాయకుడి గుడి, నవగ్రహాలు, అమ్మవారు, అలాగే విష్ణుమూర్తి ఆలయం ఇక్కడ ఉంది. పంచాయత నక్షత్రం అంటారు ఇది. కాలభైరవ స్వామి ఎంట్రన్స్. శివాలయానికి వచ్చి చంద్రశేఖర స్వామి దర్శనానికి అయితే భువనేశ్వర సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారి దర్శనానికి అయితే వచ్చాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా అందరూ దర్శించుకోండి, స్వామివారి అనుగ్రహం పొందండి. అందరికీ శుభ సోమవారం. చూసారు ఎంత పెద్దవారు ఉన్నారో. నందీశ్వర స్వామి చాలా పెద్దది. ప్రాంగణం కూడా చాలా పెద్ద ప్రాంగణం. శివుడు కూడా చాలా పెద్ద ఆయన గోమాత పొడుస్తుంది అంట పనిస్తుంది. గుళ్ళకి సంబంధించిన గోమాత అనుకుంటా. చాలా బాగుంది అమ్మవారు గోమాత.